నమస్తే, నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే వరల్డ్ రికార్డ్ యూనియన్ అయితే ఒక రికార్డ్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే వరల్డ్ రికార్డ్ యూనియన్ అయితే ఒక సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటి, అసలు దేనికోసం ఇచ్చారు? అంటే ఏపీలో దాదాపు 13,326 గ్రామ పంచాయతీలకి ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి వాళ్ళకి దిశానిర్దేశం చేసినందుకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి అది ఒక వరల్డ్ రికార్డ్ యూనియన్ కింద ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకంటే గత ఆగస్టు నెలలో జరిగింది ఇది గ్రామ సభల నిర్వహణ అన్నది. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ. ఆ శాఖ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ శాఖకు సంబంధించి ఏ పనితీరు ఎలా ఉందని చెప్పేసి అధికారులతో సమీక్ష చేసినప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్న పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి కూడా డబ్బులు లేవు అనేటువంటి విషయం అధికారులు చెప్పడం జరిగింది. అసలు ఏమైపోయినాయి మరి? ఒక పక్కన ఏ ఊరికి ఆ ఊరు గ్రామ పంచాయతీలకి ట్యాక్స్ల రూపాయన డబ్బులు వస్తూ ఉంటాయి. వాటర్ పన్ను అని లేదా ఇంటి పన్ను అని వస్తాయి కదా, వస్తాయి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పంచాయతీలకు నిధులు వస్తూ ఉంటాయి. మరి డబ్బులు అంతా ఏమైపోయినాయి అంటే అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు పంచాయతీలకి ఆ ట్రెజరీలో పడ్డాయి, అకౌంట్లో పడ్డా వెంటనే ఇమీడియట్గా డ్రా చేయడం, వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిపోయింది. దాంతో పంచాయతీల్లో నిర్వీర్యం అయిపోయినమాట. వాళ్ళకి ఏ విధమైనటువంటి రోజువారీ కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేకుండా, ఇప్పుడు గ్రామాల్లో మంచినీటి సరఫరాకి క్లీనింగ్ అయ్యి ఉంటాయి, అవి చేయడానికి కానీ లేకపోతే కొంచెం కాలాలకు సంబంధించి నిర్వహణ ఉంటాయి, అవి చేయడానికి కూడా డబ్బులు లేవు. అదే సందర్భంలో కేంద్రం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా వస్తూ ఉంటాయి. ఆ నిధులతోటి పనులు చేయించాలి. ఆ పనులు కూడా ఏమీ చేయించలేని పరిస్థితి. అంటే ఆ నిధులన్నీ డైవర్ట్ చేసేశారు. అందుకని వెంటనే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆగస్టు నెలలో ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీలకు ఒకేసారి మీటింగ్ పెట్టి అన్ని చోట్ల గ్రామ సభ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సర్పంచుల్ని, తర్వాత పంచాయతీ సెక్రటరీస్ని, స్టాఫ్ని అందరినీ కూర్చోబెట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు దాదాపు 89 పనులు, అంటే వివిధ రకాల పనులు. అది పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు క్లీన్ చేయించడమా, కాలువలకు సంబంధించిన నిర్వహణ, రోడ్లు వేయించడం, ఇటువంటి దాదాపు 89 పనులకి దిశానిర్దేశం చేశారు. అది ఒక రికార్డు. గత 5 సంవత్సరాలు జరగల. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నా డైవర్ట్ అయిపోయినాయి. దాంతో మొత్తం గ్రామ పంచాయతీలు వదిలేయడంతో ఈ రోజులు ఏం చేయలేని పరిస్థితి. అందులో మీరు గమనించే ఉంటారు, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వరదల సమయంలో కూడా దాదాపు 400 గ్రామ పంచాయతీలకి తన సొంత డబ్బులు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 ఇచ్చారు. అంటే గ్రామాలు బాగుంటేనే ఎవరైనా సరే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం గ్రామ స్వరాజ్యం అని, దేశానికి వెన్నెముక గ్రామాలని ఇవన్నీ మాటలలో చెప్తాం తప్ప నిజమైనటువంటి గ్రామ పంచాయతీల అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లా ప్రభుత్వాలు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి తన ఇష్టమైన శాఖ అది. గ్రామాలు బాగుంటేనే అందరూ బాగుంటాం. మీరు కానీ నేను కానీ మనం అందరం కూడా, మన పెద్దలు అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు సిటీలో బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, మన మూలాలన్నీ గ్రామాల్లో ఉంటాయి. అటువంటి గ్రామాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో నిధుల నిర్వహణ. అంటే గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులకి వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చిన ట్యాక్స్ డబ్బులు కావచ్చు, పైనుంచి వచ్చే డబ్బులు కావచ్చు, ఆ గ్రామంలో ఏం చేయాలి అంటే వాళ్ళకి కూడా వార్డు మెంబర్స్ ఉంటారు కదా, వార్డు మెంబర్స్తో కూర్చొని ఇప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అసలు గత 5 సంవత్సరాల్లో డెసిషన్ తీసుకుంటే కూడా డబ్బులు లేవు. డెసిషన్ తీసుకుందామన్నా ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు? దాంతో ఏమైందంటే చాలామంది సర్పంచులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి గెలిపిందారు కదా, ఏదో ఒకటి చేయాలంటే పైనుంచి డబ్బులు రావట్లేదు. అందుకని చెప్పి సొంత డబ్బులతో కొంతమంది కార్యక్రమాలు చేసి అంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పి బిల్స్ ముందే వెళ్ళే చేసుకున్నారు. కానీ అది కూడా రాకపోయేటప్పటికి చాలామంది అప్పుల పాలైపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. అందుకని పవన్ కళ్యాణ్ గారు మనం గ్రామాల మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఈరోజు ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత నీటి ప్రవాహం సరిగ్గా లేని మూలనే కదా అవి ముంపు ప్రాంతాలకు వచ్చినాయి. అంటే ఎక్కడికెక్కడ సమస్య మూలాల్లోకి మనం వెళ్ళకపోతే మాత్రం సమస్యలాగా ఉంటాయి. మనకి మ్యాక్సిమం ఉన్నాయి గ్రామ పంచాయతీలే. అంటే మనకి ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఆ గ్రామ పంచాయతీలని చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలతో అనుసంధానం చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, అక్కడికక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, కాలువల నిర్వహణ,
గుర్రపు డెక్క లాంటివి తీసేసి అనుకోండి, ఎక్కడ క్లీన్ చేస్తామంటే మురికి నీటిపారుదల చక్కగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళవలసింది అక్కడికి వెళ్తూ ఉంటుంది. అది జరగకపోవడం వల్లనే గ్రామాలని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని అనర్థాలు దారితీస్తుంది. అదే సందర్భంలో గ్రామాల్లోని సరైనటువంటి బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బు లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లకపోతే ఏముంది? ఈ రోజున రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి తలుపు కొట్టండి ఓ డెంగ్యూ ఫీవర్ తోటో మలేరియా ఫీవర్ తోటో బాధపడే పేషెంట్లు కనబడుతున్నాడు. ఎందుకు కనబడుతున్నారంటే స్వయంకృత అపరాధం. అక్కడ బ్లీచింగ్ కొడతాకి డబ్బులు లేవు, బ్లీచింగ్ ఎలా ఎలా కుదురుతుంది? శానిటేషన్ లేకపోతే, మురికి నీటి పడతలు లేకపోతే ఎక్కడికెక్కడ స్ట్రక్ అయిపోవడం, దోమలు పెరిగిపోవడం, డెంగ్యూలు రావడం, అంటే ఈ కలరాలు ఇవన్నీ అది ఒక రకమైనటువంటి నిర్వీర్యం అయిపోతాయి గ్రామాలు. అంటే వీటన్నిటి మీద ఒక్కొక్కటి అంటే ఒకే రోజు మనం మార్పును ఆశించలేం, కానీ ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి గ్రామాలను బలోపేతం చేసే కార్యక్రమం మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ అన్నారు 13,326 గ్రామ పంచాయతీలకి ఒకే రోజు దిశానిర్దేశం చేయడం సాధ్యమా అన్నారు. సాధ్యం చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికెక్కడ చేయాలి? దాదాపు 89 పనులు అమ్మా. అంటే గ్రామాల్లో వివిధ రకాల పనులు ఉంటాయి. ఒక్కొక్క గ్రామానికి ఒక పని ఉంటుంది, ఒక్కొక్క గ్రామానికి అంటే వాళ్ళకున్న పరిస్థితులు బట్టి ఏదైతే మీరు చేసే కార్యక్రమాలకి ప్రభుత్వం అండగా నిలబడుతుంది, మీకు నిధులు కొరత ఉండదు. మేము ఎప్పటికప్పుడు మీ 1వ తారీఖునే మీ డబ్బులు పడలేక మేము ఏర్పాట్లు చేస్తాం, కార్యక్రమాలు చేయండి అంటే. రాజకీయాలతో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తే పార్టీలతో సంబంధం ఉండదు, వాళ్ళకి ప్రత్యేకించి ఇండిపెండెంట్ అంటే పార్టీ సపోర్ట్ చేయొచ్చు, కానీ పార్టీ గుర్తులు ఉండవు. అందుకని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఇండివిజువల్గా ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ వార్డు మెంబర్స్ను గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సెక్రటరీ అధికారులతో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి కార్యక్రమానికి మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాం, మీకు నిధులు కొరత ఉండకుండా మేము చేస్తాం అని చెప్పేటువంటి ఒక భరోసా కల్పించారు. ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వారు గమనించి నిన్న వచ్చి వారు సర్టిఫై చేసి భారతదేశంలో ఎప్పుడు జరగలేదండి, ఇది భారతదేశంలో కాదు వరల్డ్ రికార్డ్, ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది ఒకే రోజు ఇన్ని వేల గ్రామాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరగలేదు. కాబట్టి ఆ క్రిస్టోఫర్ అతను వచ్చి మేనేజర్ అయిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్కి ఆయన ఇచ్చి అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది హర్ష వ్యక్తం చేసిన విషయం. ఎందుకంటే గ్రామాలను నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టిన దృష్టి వలన ఈ రోజున దేశమంతా చూసింది గ్రామాల మీద అభివృద్ధి చెందడం అనేది ఎంత బాగుంటుంది అన్నది, నిజమైన గ్రామ స్వరాజ్యం ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారని చెప్పేసి అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే గ్రామాల నుంచి వెళ్ళి అందరు వలసలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే అక్కడ అభివృద్ధి లేక వలసలకి ఎలా అయితే వెళ్ళారో, ఇప్పుడు ఈ గ్రామాల అభివృద్ధి వల్ల కొంతలో కొంత అక్కడ ఉపాధి అవకాశాలు కొంచెం పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, వలసలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో దాని మీద దృష్టి సారించి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా అనుకోవచ్చు. అప్పుడు గతంలో ఆయన మాట అనేవారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతేనే తెలంగాణ డెవలప్ అవుద్ది అనేవారు. చాలా మందికి అర్థమయ్యేది కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతే తెలంగాణ డెవలప్ అవడం ఏంటి అంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరైన మౌలిక సదుపాయాలు లేకపోతే, సరైనటువంటి కంపెనీలు రాకపోతే, ఐటీ లాంటి కంపెనీలు రాకపోతే అక్కడ ఉన్నటువంటి యువత అంతా చదువుకుని వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఉపాధి అవకాశాలు తగ్గొచ్చు, కాంపిటీషన్ పెరిగిపోద్ది కదా, ప్రెషర్ పెరిగిపోద్ది. ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చేసి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, అక్కడ ఉన్నటువంటి పట్టణాలని గ్రామాలను లింకప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కార్యక్రమాలు దొరుకుతాయి, అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అక్కడ తల్లిదండ్రుల్ని లేకపోతే సొంతంగా పుట్టి పెరిగిన గ్రామాలను వదిలి టౌన్కి రావాల్సిన అవసరం ఉండదు. అందుకనే అన్ని చోట్ల మౌలిక సదుపాయాలు ఏర్పడాలని చెప్పేసి అనడానికే, దానికి భూమికే ఇది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.